శ్రీరామనవమి వేడుకలు తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలో వైభవంగా నిర్వహించారు. ఉభయదాతల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. కాలనీ వాసులంతా ఒకచోట చేరి స్వామివారిని భక్తి గీతాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయానికి చేర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మంగళ వాయిద్యాలు, హారతులు, భక్తజనులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక సంజయ్ గాంధీ స్వామివారి ఊరేగింపు ఉభయ దాతలచే ఏ విధంగా జరుగుతోందో మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న తరంలో అయితే 3 రోజుల పాటు నవమి వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకు నిదర్శనమే తిరుపతిలో ఉన్నటువంటి సంజయ్ గాంధీ కాలనీలో ఎంతో అంగరంగ వైభవం తలపిస్తున్నట్టు అయితే స్వామివారి ఉభయదాతలచే ఈ యొక్క వేడుకను అయితే స్వామివారిని ఊరేగింపుగా కూడా అయితే తరలి తీసుకొస్తున్న పరిస్థితి ఏంది. అయితే ఇవాళ నిన్న రేపు అంటే 3 రోజుల పాటు ఈ యొక్క ముఖ్యం అంగరంగ వైభవం జరిగితే ఇవాళ స్వామివారికి ఏదైతే టీటీడీ నుంచి కూడా సరే ముత్యాలను తీసుకొచ్చి స్వామివారికి కళ్యాణ వేడుక నిర్వహించారు. రేపు స్వామివారికి పట్టు వస్త్రాలకు సంబంధించి స్వామివారిని ఏదైతే పట్టాభిషేకం నిర్వహించే కార్యక్రమం అయితే ఇందులో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి రామాలయం వద్ద అయితే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా సందడి చేస్తూ ఈ యొక్క ఊరేగింపును ఉభయదాలతో తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీలో గడిచిన దశాబ్దం కాలం నుంచి కూడా సరే ఈ యొక్క ఉత్సవాలు అయితే ఉభయదాలతో నిర్వహించే పరిస్థితి ఉన్నటువంటి స్థానిక మహిళలతో కూడా మాట్లాడదాం. ఏ విధంగా జరుగుతుందండి ఈ యొక్క వేడుక? మేము ఉగాది పండుగ రోజు నుంచి కూడా మొదలుపెట్టి ఇప్పటికీ శ్రీరామనవమి నిన్న కళ్యాణోత్సవం జరిగింది. ఈ సంజయ్ గాంధీ కాలనీ కొర్లగుంటలో అంగరంగ వైభవంగా ఉభయదాతలందరూ కూడా 11 రోజులుగా ప్రతి ఒక్క వీధిలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజా పునస్కారాలు అంటూ చేసుకుంటూ ప్రతి వీధికి కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆయన అవతారమైనటువంటి శ్రీరాముల వారు ప్రతిరోజు కూడా ప్రతి వీధికి విచ్చేసి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా ఉభయదాతలు భక్తి శ్రద్ధలతో ప్రసాదాలు అన్నీ కూడా పురస్కరించుకొని ప్రసాదాలన్నీ కూడా చేసి అందరికీ కూడా పంచిపెడుతున్నాము. దీనికి చాలా ఆనందంగా మేమందరం కూడా జరుపుకుంటున్నాము. మీరు చెప్పండి, ఏ విధంగా చేసుకుంటారు ఈ ఉత్సవాలు? అంటే గడిచిన వారం రోజులుగా కావచ్చు, అయితే ఈ 3 రోజులు ఏ విధంగా చేసుకుంటారు? ఇప్పుడు ఉగాది అప్పుడు స్టార్ట్ అయిందండి ఇక్కడ సంబరాలు. ఇది ఈ ఏటా కాదు, ప్రతి ఏటా ఇక్కడ సంజయ్ గాంధీ కాలనీలో రాములవారి గుడి చాలా ఫేమస్. ఇక్కడ భక్తులందరూ రాములవారికి మొక్కులు తీర్చుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నుంచి మునయ్యన్న గారు కావచ్చు, జాహ్నవి గారు కావచ్చు, శేఖర్ యాదవ్ కావచ్చు, లావణ్య గారు, ఇంకా తదితరులు చాలామంది పెద్దలందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఒక సారేలాగా తీసుకొని నిన్న అయితే కళ్యాణం జరిగింది. ఈరోజు పట్టాభిషేకం జరగబోతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవంలో సంజయ్ గాంధీ ప్రజలందరూ చాలా ఆనందంగా రాముల వారి సంకీర్తనలు వినుకుంటూ మేము శేఖర్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి ప్రతి పట్టు వస్త్రాలు కావచ్చు, స్వామివారికి కావాల్సిందంతా స్వామివారిని ఊరేగింపుకుంటూ ఇక్కడున్న మేమందరం కాలనీవాసులనే కానీ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం మమేకమయ్యి అందరం ముందుకెళ్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కావచ్చు అందరికీ జై శ్రీరామ్. అయితే స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు అయితే పసుపు కుంకుమ తరలిస్తూ మహిళలందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలతో పాటు కూడా సరే మనం చూడొచ్చు. ఏదైతే కాలనీవాసులందరూ కూడా సరే స్వామివారి ఏదైతే సీతారామ లక్ష్మణ హనుమంత స్వామివారు ఉన్నటువంటి రథాన్ని లాగుతూ కూడా సరే అంటే చిన్నపిల్లలతో పాటు ఈ యొక్క వేడుకనైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో కూడా సరే పెద్దవాళ్ళతో పాటు ఈ యొక్క చిన్న పెద్దలు అందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమం వస్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఏ విధంగా జరుగుతుంది వేడుక? బాగా జరుగుతుంది. రాములవారి ఉత్సవము మా వీధిలో నుంచి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ ఆయన ఆశీర్వాదం వెళ్ళవాలి అందరికీ ఉండాలని, ఏరియాలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఈ యొక్క వేడుకని గడిచిన 7 రోజులుగా కూడా సరే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే నిన్న స్వామివారికి ఏదైతే రాముల వారికి శ్రీరామనవమి వేడుక నిర్వహిస్తే ఇవాళ టీటీడీ నుంచి పట్టు వస్త్రాలతో సమర్పిస్తూ అదేవిధంగా ఆ యొక్క ముత్యాలను తీసుకొచ్చి స్వామివారికి కళ్యాణోత్సవం తెచ్చే పరిస్థితి అయితే రేపు స్వామివారికి అయితే పట్టాభిషేకం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వేడుకల్లో భాగంగానే తిరుపతి పూర్వవీధుల్లో ఉన్నటువంటి రాముల వారి విగ్రహాలను కూడా సరే ఊరేగింపుకు కూడా సరే సంజయ్ గాంధీ కాలనీ తీసుకొచ్చి ఉభయదాతలతో ఈ యొక్క వేడుక అయితే నిర్వహించిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతిలో.